అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో రీసెంట్గా సింగర్ చిన్మయి గారి పేరు అనేది అంటే తను ఎక్కువగా కాంట్రవర్సీలోనే వేళ్ళు పెడతా ఉన్నారు. సో చిరంజీవి గారు చెప్పినటువంటి మాటలకి చాలామంది పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. ఈమె ఎట్లా అంటే దానికి పూర్తి వ్యతిరేకంగా ఆడవాళ్ళు కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్స్లు ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి అనే విధంగా బయటికి పోర్ట్రేట్ చేస్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆమె ఎవరో కూడా నాకు తెలియదు అన్న. కానీ ఏంటంటే ఆమె చిన్నప్పటి నుంచి సినిమాల్లో చేసింది అని చాలామంది అంటుంటే నేను విన్నానన్న. పాపం ఆమెకి పాత గతాలు, పాత నిర్మాతలు, పాత డైరెక్టర్లు, ఏది తమిళనాడు మన తెలుగు సినీ ఫీల్డ్ అవ్వకముందు తమిళనాడు నుంచే మన తెలుగు సినీ ఫీల్డ్ మొదలైంది. ఎన్టీ రామారావు గారు అక్కడికి వెళ్ళడం, నాగేశ్వరరావు గారు అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉన్న డైరెక్టర్లు ఈమె చెప్పినవి అన్నీ జరిగినాయి. ఓకేనా? తెలుగు సినీ ఫీల్డ్ మొదలైనాక నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన తర్వాత నిర్మాతని, డైరెక్టర్ని కంట్రోల్ చేశాడు. ఇట్లాంటి ఎదవయాసాలు వేయకుండా, ఏదో అద్దం ముందు అద్దం వెనకంటారు చూసావా, అట్లాంటి ఎదవయాసాలు వేయకుండా కంట్రోల్ చేశారు. అదే వారసత్వంతో నాగార్జున గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఆ కంట్రోల్ అనేది కంట్రోల్గానే చేయటం, సినీ ఫీల్డ్కి దెబ్బ పడకుండా ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళు విమర్శలు చేసినా ఎదుర్కొని ఇంకా నలుగురు ముందుకు వచ్చి చెప్పే విధంగా సొసైటీలో సినీ ఫీల్డ్ టాలీవుడ్కి వెళ్ళేలాగా ఈరోజు మన తెలుగు సినీ ఫీల్డ్ని తీసుకెళ్తున్నారు. ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా తెలుగు సినీ ఫీల్డ్కి అటువంటి మచ్చ అనేది పడదని 100% చెప్పగలమన్నా. ఇప్పుడు ఈమె ఎట్లా అంటే ఓన్లీ సెలబ్రిటీలు మాట్లాడిన దానికే రియాక్ట్ అవుతూ ఏదో ఫెమినిస్టులం అని చెప్పేసి బయటికి చెప్పుకుంటున్నారు. కానీ డైలీ సమాజంలో ఆడవాళ్ళ మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. రేపులు కావచ్చు, హనీ ట్రాపులు కావచ్చు, ఈ విధంగా జరుగుతున్నప్పుడు మరి వాటి మీద వీళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదండి? భయపడుతున్నారేమోనన్నా, పోలీసులకి, సోషల్ మీడియాకి భయపడుతున్నారేమోనని మాకు భయం వేస్తుంది. ఎందుకు ఆ మాట అంటే స్పందించాలి. ఎన్నో జరుగుతున్నాయి, వాళ్ళ చుట్టూనే జరుగుతున్నాయి, వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా చేస్తున్నారు ఎన్నో. వాళ్ళ మీద వచ్చి బయటికి మాట్లాడండి. బయటికి మాట్లాడితే మీకు విలువ వచ్చింది సొసైటీలో. బతికేది ఎన్నోళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు, అంతకు మించి ఏం బతకరు కదా. మీరు బతికే ఆ వయసులో మీకు పేరు వచ్చింది, ఒక గుర్తింపు వచ్చింది, మీకు కావాలనుకుంటున్నారు కదా. మా ఊళ్ళో అయితే ఎవరో వద్దనుకుంటున్నారు, మీకు కావాలనుకున్నారు, ఒక గుర్తింపు కావాలి, ఏదో కావాలనుకున్నప్పుడు ఇట్లాంటి పనికి మాలిన వాటి మీద కాకుండా వాటి మీద స్పందించండి, నిలదీయండి. మీలాంటి వాళ్ళు నిలదీస్తేనే కొద్ది పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ, గవర్నమెంట్ అధికారులు కానీ స్పందిస్తారు. సామాన్యుడు మాట్లాడితే ఏం స్పందిస్తారు? పైకి నెట్టేస్తారు, చూసి ఒక నవ్వులు అవుతారు, లేదా కామెంట్లు చేస్తారు. చూసేవా ఆ కామెంట్ల గురించి కొన్ని ఒక మాట చూస్తారు. ఎవరైనా స్పందిస్తారా? పెద్దవాళ్ళు ఎవరు స్పందించరు. కానీ నీలాంటి వాళ్ళు వచ్చి ఏదో ఒక మాట వదిలేపాటికి చూసేవా ఏడదాకా వెళ్ళిపోయింది. 10 మందిని వచ్చి అడుగుతున్నారు సోషల్ మీడియాలో. అట్లాంటివి కూడా నువ్వు ఇలాంటి వాళ్ళు ఇంకా 10 ఉపయోగపడే మాటలు, సొసైటీకి ఉపయోగపడే మాటలు మాట్లాడితే, బయటకు వచ్చి స్పందిస్తే అటు అధికారులు స్పందిస్తారమ్మా, పోలీసులు స్పందిస్తారమ్మా. నీకు అది అంటారే బుద్ధి జ్ఞానం అనేది లోకానికి వచ్చిద్దమ్మా నీ వల్ల అని ఆనందంగా నీకు సెటర్లు, మెసేజ్లు పెడతారు అని. కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్సులు ఉంటాయి అనేది చాలా రాంగ్ థింగ్. అర్థమవుతుందా? ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్స్లో, ఇప్పుడున్న జనరేషన్లో అలాంటివి ఎప్పుడో పోయినాయి. ఒకప్పుడు అంటే సర్లే మనం కూడా వినడానికి అవునులే అనేది కొంచెం వచ్చింది. మనం ఏది చూడాల అలా జరుగుతుందని ఇండస్ట్రీలో. కానీ వచ్చింది కాబట్టి నిజమని మనం కొంచెం నమ్మాం. కానీ ఇప్పుడు జనరేషన్లో జరగట్లేదు అది. ఇప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తేడా లేకుండా ఎవరు ఫేమస్ అయినా ఒకరు నవ్వుకుంటున్నారా వీళ్ళ వల్ల అంటే వాళ్ళని సినిమాలో తీసేసుకుంటున్నారు. వాళ్ళకి ఎక్కడ కాస్టింగ్ వచ్చి అనేది జరగట్లేదు. అర్థమవుతుందా? కాబట్టి మీకు టాలెంట్ ఉందా, యూట్యూబ్ ద్వారా టాలెంట్ని నిరూపించుకోండి, ఇన్స్టాగ్రామ్ ద్వారా నిరూపించుకోండి, ఫేస్బుక్ ద్వారా, వాట్ ఎవర్ సోషల్ మీడియా మీరు నిరూపించుకుంటే వాళ్ళే మీ దగ్గరకు వచ్చి అడుక్కొని తీసుకెళ్తున్నప్పుడు మిమ్మల్ని కాస్టింగ్ వచ్చని ఇంకోటి ఎందుకు మాట్లాడతారు? సో మన చిరంజీవి గారు చెప్పింది అదే. అర్థమవుతుందా? మిర్రర్ ఎగ్జాంపుల్ అదే. మిర్రర్ ఇప్పుడు నేను ఎట్లా నిలబడితే అట్లనే చూపిస్తుంది. అర్థమవుతున్నా? ఇప్పుడు నన్ను ఒకటి వచ్చి అడిగినప్పుడు నేను నో అని చెప్తా. నో అని చెప్పినప్పుడు బొక్క ఈ సినిమా అయితే ఇంకో సినిమాకి వెళ్తాను నేను. అర్థమవుతున్నా? ఛాన్స్ కావాలంటే ఇంకో సినిమాకి వెళ్తాం. లేదు నాకు ఇదే కావాలంటే అది ఎవడు తప్పు అవుతుంది? మన తప్పే కదా. సో అప్పుడు దాన్ని ఎవడు ఎంకరేజ్ చేస్తున్నట్టు కాస్టింగ్ వచ్చి? అర్థమవుతుందా? సో కాబట్టి మనం ఎప్పుడైతే రిజెక్ట్ చేయడం మొదలు పెడతామో, మనం ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉంటామో అప్పుడు అవతలోడు ఏం చేస్తాడు? వాళ్ళకి అవసరం, మన అవసరం వాళ్ళకు ఉంది, అది మనం తెలియజేయట్లేదు. తెలియజేసే రోజు ఏమవుతుంది? నోరు మూసుకొని కాస్టింగ్ వచ్చిన లాంటి పక్కన పెట్టి తీసుకుంటారు కామ్గా. ఇది ఎవరు తెలియజేయట్లేదు. కొంతమంది ఎందుకు ఛాన్సుల కోసం ప్రకారం వెళ్ళిపోతున్నారు, ఇది జరుగుతున్నారు. కానీ తెలుగు అమ్మాయిలు కూడా చాలామంది ఇప్పుడు బయటకు వస్తున్నారు. చిన్న సినిమాలు వచ్చి, పెద్ద సినిమాలు వచ్చి ఎందుకు వస్తున్నారు? అక్కడెక్కడ కాస్టింగ్ కోసం జరగకపోతేనే వస్తున్నారు. అర్థమవుతుందా? కాబట్టి ప్లీజ్ ఇంకోసారి ఇలా ఎప్పుడు కూడా రాంగ్గా పోర్ట్రేట్ చేయొద్దు. మెగాస్టార్ గారు చాలా క్లారిటీగానే చెప్పారు, ఉన్నట్టు చెప్పారు, అండ్ ఎగ్జాంపుల్తో సహా చెప్పారు. ఇంకా కూడా మీకు అర్థం కావట్లేదు, అయినా మీరు రియాక్ట్ అవుతానంటే పిచ్చి మీది. మేడం, చిన్మయి గారు అసలు అంటే ఈ ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా అవసరం లేని, సంబంధం లేని దాంట్లో ఎందుకు మళ్ళీ వేలు పెడుతున్నారు అనుకో. ఎందుకంటే ఇప్పుడు నా వల్ల, మీ అందరి వల్ల. ఎందుకురా అంటే ఆమెను ఎంకరేజ్ చేసేది ఎవరు? ఆమె పెట్టిందనగా తీసుకొచ్చి మైకులు పెట్టారు మీరు. యాక్చువల్గా ఆమె రియాక్ట్ అవ్వకపోతే పెడతారా? మీరు పెట్టరుగా. చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని కూడా మీరు పెట్టలా మైకులు.
చిన్మయ్య గారు రియాక్ట్ అయ్యే దాని గురించి పెట్టారు. సో మనం రియాక్ట్ అవ్వడం వల్ల ఆమె రియాక్ట్ అవుతుంది ప్రతిసారి. మీరు కానీ ఇంకోసారి దీన్ని లేకపోకుండా హైలైట్ చేయకుండా ఉంటే నెక్స్ట్ టైం మరే బాబు ఇంక 2 ట్వీట్లు పెడుతుంది. పెట్టినా కానీ ఎవడు మన గురించి మాట్లాడలేదురా, ఇంకెందుకు మనం వద్దురా అని ప్లైట్ తీసుకునేది. చిన్నమ్మాయి గారు ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న మాట రాంగు. అంటే చిరంజీవి గారికి కౌంటర్గా మొన్న ఒక మాట అన్నారు, మీ జనరేషన్ చాలా ఈజీ, ఇప్పుడు సినిమా ఛాన్స్ లేదా వేరే అవకాశాలు రావాలంటే అది పెట్టింది వీడు, అది కరెక్ట్ కాదు. ఈ జనరేషన్లో కూడా చాలామంది హీరోలు వచ్చారు. నిన్న మనం చూసుకుంటే కిరణ్ అబ్బవరం గారు కావచ్చు, మన హ్యాపీ డేస్ అదే విజయ్ దేవరకొండ గారు కావచ్చు, మిగతా హీరోస్ చిన్న చిన్న హీరోస్ చాలామంది వచ్చారు. చాలామంది ఇంకా ఇంట్రడ్యూస్ అవుతూనే ఉన్నారు. అంటే ఆమె హీరోయిన్స్ గురించి అంటే ఆడవాళ్ళ గురించి మాట్లాడుతుంది అనమాట. సో ఆడవాళ్ళు ఎట్లా అంటే వాళ్ళని వాళ్ళు అమ్ముకుంటేనే వాళ్ళకి ఛాన్సులు వస్తాయనే విధంగా అంటున్నారు. సో దీన్ని మీరు ఎంతవరకు అంగీకరిస్తారు? అమ్ముకుంటే మరి బేబీ మూవీలో వైష్ణవి చైతన్య గారు వచ్చారు కదా మొన్న. అమ్ముకుంటే అంటే టాలెంట్ ఉండి లక్ ఉంటే వస్తారు. ఇలా నోటికి వచ్చింది ఏది పడితే అది ఇండస్ట్రీలో గెలిగితే ఉన్న అవకాశాలు కూడా పోతాయి. ఆమె వాళ్ళ హస్బెండ్ కూడా తీశాడు మొన్న ఒక మూవీ. ఆ థియేటర్లో ఒక ఆమె చున్నీ తీసి ఇలా ఫేస్ చేయాలి అలా ఫేస్ చేయాలంటే క్లాప్స్ కొడుతుండు. మరి అది కరెక్టా? మరి అప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా అనాలి కదా. అంటే చున్నీలు తీసేసి అది తీసేసి మాట్లాడిందేమో ఎంకరేజ్ చేస్తుంది ఏమందు. ఇట్లా మిగతా ఆమెకు సంబంధం లేని టాపిక్ లేకుండా వాళ్ళని గెలికి మంచి చెప్తేనేమో ఇట్లా గెలికిద్ది. అంటే ఇండస్ట్రీలో పెద్ద స్థాయి వ్యక్తి నుంచి నార్మల్గా మిగతా వాళ్ళ వరకు అందరినీ గెలుకుతూ ఉంది. మరి ఆమెకే సంబంధం అర్థం కావట్లేదు. ఇలా మాట్లాడేది ప్రతిదీ మాట్లాడాలి, ప్రతిదీ స్టాండ్ తీసుకోవాలి. ఇండస్ట్రీలో చాలా జరుగుతాయి, బయట విషయాలు కూడా జరుగుతాయి. మరి అప్పుడు కూడా స్టాండ్ తీసుకొని మాట్లాడమనండి ఆమెని. ఏదో వచ్చి గెలకటం కాదు వాళ్ళని. కమిట్మెంట్ అంటే అది కంపల్సరీ ఏం కాదు కదా. టాలెంట్ ఉంటే కమిట్మెంట్ లేకుండా కూడా మూవీలో పైకి వచ్చిన వాళ్ళు ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా అనుకుంటే మగోళ్ళు కూడా చాలా మంది స్టార్స్ అయ్యారు. మనం ఎగ్జాంపుల్ చిరంజీవి గారిని తీసుకుందాం, మెగాస్టార్ అయ్యారు. ఇప్పుడు మగోళ్ళు కమిట్మెంట్ ఏమైనా ఉంటాయా? ఆయన సొంత టాలెంట్తో వచ్చారు కదా. చిరంజీవి గారు చాలా మెగాస్టార్ అయ్యారు. ఆయన అసలు ఓల్డ్ మూవీస్ చూస్తే ఇప్పుడు కూడా ఒక 100, 300 మోర్ దెన్ చిన్నప్పటి నుంచి చూస్తానని అయినా కూడా ఆయన మూవీస్ అసలు నాకు బోర్ కొట్టవు. సాంగ్స్ అయితే చాలా బాగుంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే జగదేక్ వీరుడు అతిలోక సుందరి చాలా బాగుంటుంది. ఇంకా కొన్ని గ్యాంగ్ లీడర్ది కూడా చాలా ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఉన్నాయి. మరి అలా అనుకుంటే మగవాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చే పైకి వచ్చారా? కాదు కదా. సో ఇది నేనైతే దీని 100% కావచ్చు కొంతవరకు, కానీ కొంతవరకు 100% ఇది కరెక్ట్ ఏం కాదు. మరి మళ్ళీ నాగార్జున గారు కొడుకు నాగ చైతన్య ఉన్నాడు. ఆయన కూడా అసలు యాక్టింగ్ చేస్తే చాలా న్యాచురల్గా ఉంటుంది. సో సొంత టాలెంట్తో న్యాచురల్గా యాక్ట్ చేసి పైకి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. అంటే మేల్స్ కాకుండా ఫీమేల్స్లో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇట్లాంటివి చేస్తేనే అవకాశాలు వస్తున్నాయి. టాలెంట్ ఉంటే కమిట్మెంట్ లేకుండా పైకి వచ్చిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సాయి పల్లవి ఉంది. తను కూడా అంతే కదా, చిన్న చిన్న యాక్ట్ చేసుకుంటే చిన్న రోల్స్ చేసుకుంటే పైకి వచ్చింది. తను ఇలాంటివి ఏమి లేవు. అండ్ డ్రెస్సింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ సమంత కూడా అంతే. ఆమె పర్సనల్ విషయాలు పక్కన పెడితే వాళ్ళకి ఏమైనా మనకు అనవసరం, తన డ్రెస్సింగ్ గురించి అనవసరం. కానీ సమంత యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక యాక్టర్ పరంగా యాక్ట్రెస్ పరంగా సమంత కూడా చాలా బాగా యాక్ట్ చేస్తుంది. సో న్యాచురల్గా ఓన్ స్కిల్స్తో టాలెంట్తో పైకి వచ్చి ఉన్నారు. కమిట్మెంట్ అన్నదైతే నేను నమ్మను. చిరంజీవి గారు అన్నది పాజిటివ్ వేలో అన్నారు. ఇండస్ట్రీకి లేడీస్ రావాలంటే వాళ్ళని ఎక్కడ తొక్కేస్తున్నా ఒక సమాజంలో భావన ఉంది కదా, దాన్ని కొంచెం పాజిటివ్ వేలో తీసుకోవాలి తప్ప నెగిటివ్ వేలో తీసుకోకూడదు. ఆమె ఏంటంటే ఇక కొంచెం ఫెమినిజం కదా, ఫెమినిజం టైప్లో నెగిటివ్ వేలో మాట్లాడుతుంది. కమిట్మెంట్ ఇస్తేనే ఇట్లా ఉంటుంది అనేది. అట్లా ఏముండదు బ్రో. ఇండస్ట్రీలో ఏదన్నా టాలెంటే. చిరంజీవి గారు ఎప్పుడు పాజిటివ్గానే మాట్లాడతారు. మొన్న ఈ మధ్య కూడా సారథి సినిమా చూసిన శివశంకర్ అదే వరప్రసాద్ది మస్తు అనిపించింది సినిమా కూడా. హైలైట్ దాంట్లో వెంకటేష్ గారు కానీ చాలా మంచి కామెడీ కానీ ఇబ్బంది లేకుండా మంచిగా అనిపించింది. అంటే చిన్మయ్య గారు ఎందుకు ప్రతి దాంట్లో ఇలా వేలు పెడుతున్నారు అని చెప్పి అంటే ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ అంటే ఎవరి మైండ్ సెట్ వాళ్ళకు ఉంటుంది బ్రో. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది ఆమె పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ ఉంటుంది. అన్న ఇప్పుడు ఫెమినిస్ట్ అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నారు కదా, కాకపోతే ఇప్పుడు ఓన్లీ సినిమా వాళ్ళు మాట్లాడే వాటికి ఎందుకు రియాక్ట్ అవ్వాలి? సమాజంలో డైలీ చాలా హనీ ట్రాపులు కావచ్చు, రేపులు కావచ్చు, ఆడవాళ్ళ మీద చాలా జరుగుతున్నాయి. మరి వాటికి ఎందుకు ఆమె రియాక్ట్ అవ్వలేదు అంటారు? మేబీ హైప్ కోసం కావచ్చు, ఇంకా దేనికైనా కావచ్చు, దానికోసం రియాక్ట్ అయితే మనకేమన్నా. నా ఒపీనియన్ ఏంటంటేనండి, మొన్న మనశంకర్ వరప్రసాద్ గారు గ్రాండ్ సక్సెస్ మీట్లో ఆయన చెప్పిన చాలా విషయాల మీద సుదీర్ఘంగా మాట్లాడారు. దరిదాపుగా 35 నిమిషాల పాటు మాట్లాడారు. ఆ మాటలో ఇండస్ట్రీ గురించి చాలా పాజిటివ్గా తన టెక్నీషియన్ని, తన డైరెక్టర్ని, వెంకటేష్ గారిని పొగుడుతూ మాట్లాడుతూ
కాస్టింగ్ కావచ్చు, అమ్మ మీరు ఎంతో రండి, చాలా మంచి ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీ అనేది మనకు తల్లి లాంటిది, ఎంతోమంది బతకొచ్చు, మీరందరూ ఇండస్ట్రీకి వచ్చి మీరు బతకండి. ఎవరెవరో అనుకున్నట్టుగా కాస్టింగ్ కావచ్చు అది ఇది అని కొంతమంది అనుకుంటారు, కానీ ఏంటంటే అటువంటి విషయాలు ఇక్కడ ఉండవు. మీరంటూ మీ వృత్తి మీద మీరు డెడికేషన్తోనూ ఫోకస్తో చేస్తే కనుక, ఫోకస్తో ఉంటే కనుక మిమ్మల్ని ఎవరు వేరే విధంగా చూడరు. అంతేగాని మీరు హార్డ్ వర్క్ చేయండి, మీరు ఇక్కడికి వచ్చి కష్టపడండి, కష్టపడిన తర్వాత మీరు మీ వృత్తి మీద మీరు ఫోకస్గా ఉంటే కనుక మిమ్మల్ని ఎవరు ఏమీ అనరు, మీకు అటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. ఆ విధంగా మీరు ముందుకెళ్ళాలి. కానీ మీరు నేను రాగలనా చేయగలనా అని వెనకడిగేసేలాగా ఉంటే కనుక ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి, ఇది ఎక్కడైనా ఉంటాయి. అందువల్ల ఏంటంటే మీరు మీ వృత్తిలో ఇది మనకి తల్లి లాంటిది, ఎంతోమందికి క్రియేటివ్గా ఎదిగే అవకాశం ఉంది. అటువంటి ఇండస్ట్రీని తక్కువ చేసి మనం మాట్లాడకూడదు. అలాగే మీరు రండి, ప్రతి ఒక్కరిని నేను స్వాగతిస్తున్నాను. ఎంతోమంది అలా కొత్త వాళ్ళు రావటం వల్లే మన ఇండస్ట్రీ క్రియేటివ్గా ముందుకెళ్తుంది. ఎంతో అంటే ఇండస్ట్రీ పరంగా కూడా గొప్పగా ఎదుగుతుందనేసి ఆయన చెప్పుకొచ్చారు. దానికి ఏంటంటే అంటే చిరంజీవి గారు చాలా పాజిటివ్గా చెప్పిన మాటల్లో చిన్మయ్య గారు ఏంటంటే ఎంతసేపు ప్రతి విషయంలో ఆవిడ ఆడవాళ్ళకి జరిగే విషయాలు ఏదున్నా సరే ఆవిడ ముందుకు వచ్చేస్తారు, అది ఎవరు చెప్పినా సరే. అయితే అక్కడ లెజెండరీ చిరంజీవి గారు చెప్పిన విషయాలు నేను చూశాను అని చెప్తూనే ఆవిడేమంటారంటే చాలామంది కాస్టింగ్ కౌచ్ లేదని చిరంజీవి గారు అన్నారు, అది మంచి ఉద్దేశమే. అయితే ఏంటంటే ఒక సింగర్గా ఏదైనా అవకాశం పొందాలంటే ముందు కమిట్మెంట్ అనే మాటే పెద్ద విషయంగా అవుతుంది. కమిట్మెంట్ ఇస్తేనే కానీ అవకాశాలు ఇవ్వని పరిస్థితిలో మన ఇండస్ట్రీ ఉంది. అలాగా అనేసి అన్నారు అని ఆవిడ ఒక విషయాన్ని లేవనెత్తారు. తమిళంలో ఒక యాక్టర్ గారు ఉన్నారు, లేదా ఒక డైరెక్టర్ గారు ఉన్నారు, ఒక సింగర్ ఉన్నారు, లేదా షావుకార్ జానకి, ఎవరెవరో ఏదో విషయాలు చెప్పుకొచ్చారు, వైజీ మహేంద్ర అని ఇలాగ చెప్పుకొచ్చి ఏంటంటే వాళ్ళందరూ కూడా అవకాశాల కోసం కమిట్మెంట్ అడిగి లేదా కమిట్మెంట్ ఇచ్చుకున్న ద్వారానే వాళ్ళు ముందుకెళ్ళారు అనేసి. కానీ యాక్చువల్గా కమిట్మెంట్ అన్న మాట వాళ్ళ దృష్టిలో ఉండకూడదండి. ఒక ఇండస్ట్రీకి వచ్చామన్నప్పుడు ఇండస్ట్రీ మీద నువ్వు సపోజ్ ఒక సింగర్గా వచ్చినప్పుడు సింగర్గానే నీ ఫోకస్ ఉండాలి. ఎంతవరకు నీవు ప్రాక్టీస్ చేస్తున్నావు, నీకు ఏ సాంగ్ వచ్చింది, దాన్ని ఎంత బాగా పాడేవన్న విషయంలో నీ ఫోకస్ ఉండాలి తప్ప ఎవరెవరు అవకాశాలు ఇస్తారా అంటే ఇక్కడ ఇంకొక నెగిటివ్గా మనం మాట్లాడితేనండి అలాగా కమిట్మెంట్ ఇచ్చి అవకాశాలు పొందేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది మాత్రం మర్చిపోకూడదు. ఆ విషయం మరి చిన్మయ్య గారికి నిజంగా తెలిసే ఉంటుంది. తెలియకుండా ఇండస్ట్రీలో ప్రతి విషయం గురించి మాట్లాడే చిన్మయ్య గారు నెగిటివ్ విషయాలు కూడా ఆవిడకి తెలిసే ఉంటాయి. అంటే కమిట్మెంట్ ఇచ్చి అవకాశాలు పొందేవాళ్ళు మ్యాక్సిమం 80% ఉన్నారు. ఆ విషయం ఆవిడకి తెలిసి ఉండొచ్చు. కానీ నేననేది ఏంటంటే ఇక్కడ కమిట్మెంట్ అనేది కేవలం అడిగిన వాళ్ళనే కాకుండా ఇచ్చిన వాళ్ళ విషయంలో కూడా మాట్లాడితే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అక్కడ ఏదేమైనా సరే ఆవిడ ఏదో లేవనెత్తారు. కానీ ఏంటంటే నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే కమిట్మెంట్ అన్న మాట విషయం పక్కనెట్టండమ్మా, అది చాలా చిన్న విషయం. అది వాళ్ళ క్యారెక్టర్ని బట్టి వాళ్ళ నేచర్ని బట్టి కొన్ని అవకాశాలు అలా ఉంటాయేమో. కానీ అందరికీ ఇప్పుడు పాజిటివ్గా ముందుకెళ్ళే వాళ్ళకి లేదా టాలెంట్తో ముందుకెళ్ళే వాళ్ళకి ఆ విషయాలు అనేది నథింగ్ అసలు. ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు చిన్మయ్యగా, ఒక మంచి సింగరు, మిమ్మల్ని ఎవరన్నా అడిగారా కమిట్మెంట్ అడిగారా? లేకపోతే ఎంతమంది కమిట్మెంట్ అడిగితే మీరు అన్ని పాటలు పాడగలిగారు? ఆ విషయం మీకు తెలుసు కదా. అందువల్ల ఏంటంటే కమిట్మెంట్ అనేది చాలా అంటే 1% విషయాన్ని మీరు అది మొత్తం ఇండస్ట్రీకి అంతా ఆపాదించి ఇండస్ట్రీ పరువు తీయొద్దు అనేది నా మనవి. ఎలాగంటున్నానంటే ఓకే, అది ప్రతి చోట ఉందమ్మా. మీరు అనుకున్నట్టు ఏదో 1% ఉంది కదా, దాన్ని ఏదో మీరు బురజల్లాలన్న విషయంలో ప్రతి విషయంలోనూ మీరు ముందుకు వస్తున్నారు. అదేంటంటే ఆడవాళ్ళని స్త్రీలని ఉద్ధరించాలన్న విషయం అయితే మంచిదే. కానీ ఏంటంటే అది ప్రతి విషయంలోనూ జరగదు. లేదు ఒకవేళ మీరు ఇండస్ట్రీలోనే జరుగుతుందని మీరు ఒక నెగిటివ్గా ప్రచారం చేయదలిస్తే అది ప్రతి చోట ఉంది, ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఉంది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్న కమిట్మెంట్ ఉంది, లేదా కాస్టింగ్ కౌచ్ ఉంది, లేదా ఇండస్ట్రీలో వేరే చాలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా చాలా ఉన్నాయి. అటువంటి వాటిలో కూడా కాస్టింగ్ కౌచ్ లేదా కమిట్మెంట్లు అనేవి ఎక్కడికక్కడ ఉంటూనే ఉంటాయి. అది వాళ్ళ వీక్నెస్ బట్టి ఉంటుంది తప్ప వాళ్ళ ముందుగా ఫోకస్డ్గా ముందుకెళ్తే ఏది ఎక్కడ ఉండదు. మీరు లొంగిపోయి ఉంటే కనుక మీకు అవకాశం ఇస్తారు అని అంటే అలాగిస్తేనే మీరు అవకాశం ఇస్తానంటే కనుక అది మీలో లోపం తప్ప అది వాళ్ళు అడగటంలో తప్పు కాదు. అందువల్ల ఏంటంటే ఆ విషయంగా మీరు మీ టాలెంట్ని నమ్ముకుని మీరు ముందుకెళ్ళాలి తప్ప మిమ్మల్ని ఫోకస్డ్గా మీ హార్డ్ వర్క్తో మీరు ముందుకెళ్తే మిమ్మల్ని ఎవరో కమిట్మెంట్ లేదు, లేకపోతే కాస్టింగ్ కౌచ్ అనే విషయాలు చెత్త అన్నమాట. ఆ విషయాలు మరీ పదే రిపీట్ చేయకండి. మీ టాలెంట్ని నమ్ముకుని మీరు ముందెళ్ళండి. మీరు ఎదగాలన్న విషయాన్ని మీరు ముందు చూసుకోవాలి తప్ప కాస్టింగ్ కౌచ్ ఉందేమో, నేను వెళ్ళలేను, నన్ను ఎవరన్నా అడుగుతారేమో అన్న విషయాలు వదిలేయండి. మీరు ఎదగాలనుకున్నప్పుడు మీరు ముందుగా ఆ ఇండస్ట్రీలో నేను నిలదొక్కోవాలనుకున్నప్పుడు కొన్ని లక్షల మంది ఉన్నప్పుడు వాళ్ళలో మీకే ఎందుకు ఇబ్బంది? చాలా లక్షల మంది
కోట్ల మంది పనిచేస్తున్నారు. ఒక సినిమా షూటింగ్ జరుగుతుందంటే కనీసం 1000 మంది సుమారు అందులో ఉన్నారు. 1000 మందిలో ఆడవాళ్ళు కనీసం 200 మంది 300 మంది పైగా ఉంటారు. అదే వాళ్ళందరూ ఎలా పనిచేస్తున్నారు, అదే కాస్టింగ్ కౌచ్ ఉంటే కనుక అదంతా వదిలేయండి.